ఆ డాలరే నా కళ్ళని ఇప్పుడు నిజం చేస్తోంది. అలావుద్దీన్కి ఫారిన్ కార్ ఉందని, డబ్బు ఉందని మనం మోసపోయామని అనుకున్నాం కదా. వాడు పుట్టుకతోనే పెద్ద కోటీశ్వరుడురా. గంగాధర్ వాడు తన కొడుకని తెలుసుకోవడానికి ముందే అలావుద్దీన్ని నా అల్లుడుగా చేసుకు తీరుతాను. డాడీ, డాడీ, అలావుద్దీన్ చాలా మంచివాడు. డాడీ, డాడీ, ఏమిటమ్మా చూస్తున్నావు? ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దయాదాక్షిణ్యాలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉండడం వల్లనే నీలాంటి ప్రేయసి ప్రేమికుడు ఫోటోని కాల్చి పాలలో కలిపి తాగే నసిటి ఉండేది. అదంతా వన్స్ అపాన్ ఎ టైం అమ్మా. ఇప్పుడు కాలం బాగా చేంజ్ అయిపోయింది. ప్రేమ మహత్యం అర్థం చేసుకున్న నాలాంటి తల్లిదండ్రులు చాలా డెవలప్ అయ్యారు. అందుకని అల్లుడు గారి ఫోటో కాల్చి మామగారు పాలల్లో కలిపి తాగడం కొత్త రూట్ అనుకుంటున్నాను. అందుకని దీన్ని కాల్చి బూడిద చేసుకుని తాగారా? మీకు జీర్ణం అవుతుందా? వాడారే, ఒకప్పుడు ప్రేమనే మాటనే జీర్ణించుకోలేకపోయేవాడిని. ఇప్పుడు అదే జీర్ణమైనప్పుడు ఇది జీర్ణం కాదంటావా? అమ్మా, ఒక కలర్ ఫోటో ఇస్తావా? బాగా టేస్టీగా ఉంది. ఏంటిది? ఇడ్లీలు తినేసాను, దోశ తీసుకురా అన్నట్టు చెప్తారు. డాడీ, బాసు అంటే మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేద్దాం డిసైడ్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. వయ్యారి రామ చిలుక గోరు వంకను చేరదీసవే, బెనారస్ కోకా బంబేలే తేరా తెల్లారే దాకా ఉదైనా బాధ. వయ్యారి రామ చిలుక గోరు వంకను చేరదీసావే, బెనారస్ కోకా బంబేలే తేరా నన్నిట బండి నమిలేకే సత్యభామా. కంచి పట్టు చీరే కట్టి కుదికే దొరసాని నీ సిగ్గే పారాణి, చూపే చూసే చోరా నీదే అయివేని నీ నవ్వే చుక్కాని. అకువక్క తాంబూలం ఇచ్చుకున్న పిల్ల సొన్నమియనా, దాహమంతా తీర్చుకొని కళ్ళ కోసం వచ్చి వంట దాచనా. ఎన్నాళ్ళి పెట్టు కట్టిన బొట్టు, వయ్యారి రామ చిలుక గోరు వంకను చేరదీసావే,
చోలే గొప్ప లాడప్ప కానేవమైనా తెరచాపే ఎత్తైనా గుర్తుమట్టు జారుతుంటే ఎంతకుంది కట్టుబొట్టు జోరుగుండి ముట్టుకుంటే నన్ను నీకు శుక్రియా అందాలే ఇస్తే దరికొస్తే దరువే వయ్యారి రామ చిలుక గోరు వంకను చేరదీసావే ఆశలన్నీ నూరిపోసావే బనారస్ కోకా బంబేరే తేరా దీనికి పేరే 2 in 1 ఇడ్లీ, సగం చట్నీ సగం సాంబారు, పొర ఏపరాసి పొర బెవరసి. అరిచి దిగో వాళ్ళకి పట్టించేలా ఉన్నావే. పోలీసులు మన అలావుద్దీన్ కోసం వచ్చినట్టున్నారు. అలావుద్దీన్ ఇంట్లో లేడు కదరా. మనల్ని పట్టుకుపోతారేమో రా. అయ్యో మన లూజ్ గాని అడ్రస్ అడుగుతున్నారా. మనల్ని పట్టించేస్తాడా? అయ్యో అటు పక్క వెళ్తున్నారు చూడకరా. అయ్యా గుళ్ళో విగ్రహం పోయిన సంగతి మీరు చెప్తేనే నాకు తెలిసిందయ్యా. మీ ధర్మకర్త చెప్పాడయ్యా నీ మీద అనుమానంగా ఉందని, అందుకే అరెస్ట్ చేస్తాను రా. అయ్యో నాకేం తెలియదు. ఏంటి మాట వినేది? వేషాలు వేసారంటే మిమ్మల్ని అందరూ లోపలేసేస్తాను. అయ్యా 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 నా మాటేనండి, గొప్పోళ్ళు చెప్పారండి, పేదోడిని దొంగని చేయకండి అయ్యా. చాలా మంచివాడు సార్. ఆగండి, దయచేసి వదిలేండి సార్, మీకు దండం పెడతాను. ఇలా చూడమ్మా, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే స్టేషన్ కి వచ్చి చెప్పు, వకీల్ని పెట్టుకో, కోర్టుకు పో. చట్టం చట్టం అమ్మా. మాకు చట్టం గురించి తెలియదు, దేవుడు ఒక్కడే తెలుసు. దేవుడి మీద ప్రమాణం చేస్తాను, ఈయన తప్పు చేయలేదు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అయ్యయ్యా భగవంతుడు ఏంటి నాకు శిక్ష? అయ్యయ్యా కాపాడే వాళ్ళు ఎవరు లేరా భగవంతుడా? భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు మాకింత అన్యాయం చేస్తావా? మా మీద కనికరమే లేదా? పంతులు గారిని నడిపించడానికి ఏర్పాట్లు చేశారా? లాయర్ గారికి చెప్పాం, వెయ్యిలు ఇవ్వరట. చెయ్యని నేరానికి మా ఇల్లు ఆ పోలీసులకి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో ఏంటోనమ్మా భగవంతుడా. అయ్యో, నా భర్త ఈ దొంగతనం చేయలేదని నువ్వే ఈ ఊరి వాళ్ళందరికీ తెలియజేయాలి, లేదంటే నా పిల్లలతో పాటు నీ కూడా ముందే ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు నిజంగా మహిమ గలవాడివైతే పొద్దుకుకేలోగా ఆ విగ్రహం ఇక్కడ ఉండాలి, లేదంటే మేమెవరం ప్రాణాలతో ఉండవు, అంతే. అరే అలావుద్దీన్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా? పాంపుట్లో చేపెట్టానుగా. ఆల్రెడీ ఆ గంగాధరం గ్రూప్ నిన్ను ఎదుగుతున్నారు. వాళ్ళ చేతికి దొరికావనుకో ఇక అంతే, నేను కాపాడటానికి ఆ దేవుడే రావాలి. ముందు మనం మనుషులుగా ఏం చేయాలో చేద్దాం, తర్వాత దేవుని పిలుద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రంలోగా నాకు ఆ విగ్రహం కావాలి, లేదా నీ జాతకం మారిపోతుంది. ఆ నటరాజు విగ్రహం దొరికిందిరా. ఏమయ్యా వినామే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఏరియాలోనూ చిన్న దొంగ దగ్గర నుంచి పెద్ద దొంగ దాకా అందరిని ఎరగొడుతున్నాం, కానీ ఎవరు ఏం చెప్పనంటున్నారే. 1 hour తర్వాత ఫోన్ చేయి. ఒక్క నిమిషం గడిచే కొద్దీ జీటీ గారి పరుగు పోతుందిరా. పూర్తిగా పోకముందే దాన్ని కనిపెట్టండి రా. మనోళ్ళే ఎవరో ఒకరు తీసుంటారు. హలో బిట్రకుంటా, ఆ కాళీగారు దొరికారా? వాడిని లోపల పడేసి ఎరగొట్టండి, అప్పుడు కానీ నిజం చెప్పడు, సరేనా? ఇప్పుడే ఒకడు నోరు విప్పాడు. విగ్రహం ఉండేది ఒక ఎంపీ దగ్గర, ఆయన పేరు రాజారత్నం. అయ్యయ్యో, వాడికి మన జీడీకి అసలు పడదు కదరా. పోస్టర్లో వాడి ఫోటో చూస్తేనే మన వాడు బరస్ట్ అవుట్ అవుతాడు. సరే వదిలే, ఏదో వాడు చేసి ఆ విగ్రహం నేను తీసుకుంటాలే.
జీడి గారు ముందు ముస్లింలా వచ్చాడు, తర్వాత సడన్ గా క్రిస్టియన్ గా మారాడు, ఇప్పుడు నటరాజ విగ్రహం కావాలంటున్నాడు. సర్వమతాలు సమానమే అన్నట్టు వీడికి అన్ని మతాలు